సమయంలో కొంత సమయం బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 12వ అధ్యాయము మత్తయి సువార్త 12వ అధ్యాయము. అమ్మా కొంత సమయం జాగ్రత్తగా ఇటు కూర్చోండి, మీరు తిరిగి కూర్చోండి, నాకెళ్ళి తిరగండి. ఎక్కువ సమయం కూడా కాదు, కొంత సమయం మీకు మంచి విషయం చెప్తాను. 12వ అధ్యాయము 43 నుంచి జాగ్రత్తగా చదవండమ్మా. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతకచ్చు, నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చబడి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండడం. అందుచేత ఆ మనుషుని కడపట స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరమ వారికి సంభవించును అనెను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. ప్రియ సహోదరి సహోదరులారా, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం. దేవుడు ఇక్కడ యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు. ఏ ఉపమానం చెప్తున్నాడంటే ఒక మనిషిని పరిస్థితిని చెప్తున్నాడు. మనిషికి పరిస్థితి అంటే మనిషి జీవితము ఏ విధముగా ముందుకు సాగిపోవాలో, ఎలాగ ఉండాలనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నది ఇక్కడ సందర్భం. ఏమని రాయబడిందంటే అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలి వెళ్ళిన తర్వాత అన్నది. అపవిత్రాత్మ అంటే దెయ్యం. మీరు జాగ్రత్తగా మాట్లాడండి, అది దెయ్యం. అపవిత్రాత్మ అంటే సైతాన్. దానికి ఏదైనా పేరు పెట్టుకోండి మీరు. ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత, వదిలిపోవటం అంటే ఇప్పుడు వదిలిపోవటం అంటే అంతకుముందు అతనిలో ఉన్నదని. అసలు ఈ దెయ్యం ఎప్పుడు వచ్చింది ఒక మనిషిలోనికి? బాగా ఆలోచించండి. ఈ మనిషిలోనికి దెయ్యం ఎప్పుడు వచ్చింది? మనిషిలోనికి దెయ్యం రావటానికి గల కారణం ఏమిటి? ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనిషిని వదిలిపోయిన తర్వాత అన్నాడు. వదిలిపోయింది అన్నాడు. వదిలిపోకముందు మనిషిలోనే ఉన్నట్టుగా. అది ఎప్పుడు వచ్చింది? ఇది మనిషిలోనికి ఎప్పుడు వచ్చింది చెప్పండమ్మా. మీకు ఎవరికైనా ఆలోచించండి, ఎప్పుడు వచ్చింది మనిషిలోనికి? ఇప్పుడు మనం అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. మనం అర్థం చేసుకోవడానికి ఏమనుకోవద్దు, దేవుని కాదు, నేను చెప్తున్నాను. నేను ప్రార్థనకు రాకముందు, దేవుని దగ్గరికి రాకముందు మనలో ఉన్నది ఏంటి? అపవిత్రాత్మ. అది మనలోనికి ఎప్పుడు వచ్చింది? అది నేను అడిగేది. ఎప్పుడు అంటే ఎప్పుడు వచ్చింది? మనం పుట్టినప్పుడు ఎవరు బిడ్డలమమ్మా? దేవుని బిడ్డలమే కదా. అవునా కదా? దేవుని బిడ్డలమే కదా. దేవుని బిడ్డలమైన మనము దెయ్యానికి ఎందుకు, మనం దెయ్యం మనలోనికి రావడానికి గల కారణం ఏంటి? అసలు దేవుడే తెలియదు అక్కప్పుడు. ఇప్పుడు కాబట్టి ఏదో పాస్టర్ గారు ఈ ప్రాంతంలో ఆ పాస్టర్ గారు దైవజనులు పెద్ద ఉన్నారు కదా, ఆయన ఉన్నప్పుడు, ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు ఆయన మీ ఇళ్ళ కాడికి వచ్చి మీ అందరి కొరకు ప్రార్థన చేసి దేవుని నమ్ముకోని అని చెప్పి ఎవరో ఎక్కడి నుంచో పాస్టర్లు వచ్చి పిలుచుకొచ్చి చెబితే అప్పుడు యేసు ప్రభుని తెలుసు. అంతకుముందు మనకి యేసు ప్రభు తెలుసా? అప్పుడు మనకి ఇంటికి ఒక దేవుడు, ఒంటికి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, గోత్రానికి ఒక దేవుడు ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు తెలియదు కదా. మరి మీరేంది ప్రార్థన అంటారు అంటారు? ఇంతకు ముందు మనము అక్కడికి రావడానికి గల కారణం ఏంటి? పుట్టినప్పుడు ప్రతి వ్యక్తి ఎలాంటోడు? పుట్టినప్పుడు ఎట్లాంటోడు మనిషి? దేవుని బిడ్డలే, మంచోళ్ళే. కానీ ఎప్పుడు చనిపోయారు వీళ్ళు? బాగా ఆలోచిద్దాము. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఏమి రాయబడిందంటే నోవాహు జలప్రళయ కాలం. మీ అందరికి ఐడియా ఉందా? అప్పుడు దేవుడు భూమి మీద అందరినీ పాడు చేశాడు, నోవాహు కుటుంబాన్ని తప్ప, 8 మందిని తప్ప. తర్వాత దేవుడు బాధపడ్డాడంట పాడు చంపేసినందుకు. ఎందుకు బాధపడ్డాడంటే ఆది కాండంలోనికి వదలండి ఒక మాట మీకు అక్కడ చదివేస్తాను. 8వ అధ్యాయము. మీకు ఎందుకంటే బైబిల్తోనే చదివేయాలి, ఎందుకంటే కొన్ని మాటలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి బైబిల్లో నుంచి మనం మాట్లాడుకోవాలి. 8వ అధ్యాయము అక్కడ రాయబడినటువంటి ఒక మాట మనం చదువుదాం.
21 అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆశ్రయించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండే చెడ్డది. ఆమేన్. ఎప్పటి నుంచి అంటమ్మా? బాల్యం నుండే చెడ్డదట. నరుని హృదయ ఆలోచన ఎలాంటిది? చెడ్డది. చెడ్డదంటే తెలుసుగా? చెడుదంటే ఏంటిది? చెడ్డదంటే ఏంది తెలియదా? అందరికీ చెడ్డదంటారు. చెడ్డదంటే ఏంది? చెడ్డదంటే హృదయ ఆలోచన ఎలా ఉండదంటే చిన్నప్పటి నుంచే పక్కన వాళ్ళది మనకు కావాలంటది. చెడు అంటే పుట్టినప్పుడు ఊరు వ్యభిచారం చేయడమ్మా, పుట్టినప్పుడు ఊరు దొంగోడు కాదు, పుట్టినప్పుడు ఊరు సిగరెట్ ప్యాకెట్ తాగడు, పుట్టినప్పుడు ఊరు మద్యపానం తాగేవాడు ఉండడు, పుట్టినప్పుడు ఊరు ధనాపేక్ష ఉండదు. పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు హృదయంలో కొన్ని కోరికలు పడతాయి. ఎలాంటి అంటే ఏదింట్లో ఉన్న చికెన్ బిర్యానీ నచ్చదు, పక్కింట్లో ఉన్నటువంటి పొడికారం నచ్చుద్ది జనాలకి. ఇప్పుడు నువ్వు చికెన్ బిర్యానీ వండితే నచ్చుదా? ఏంది ఉప్పు లేదు, కారం లేదు, మసాలా ఎక్కువ వేసిన బాగలేదు అంటారు. పక్కింట్లో 3 రోజులు ముక్కుపోయిన బిర్యానీ ఉన్నా అదే పొడికారం పెడితే కమ్మకుండా. అవునా కదా? ఎందుకని? వీడు బుద్ధి అట్టాడిది, వాడి బుద్ధి అట్టాడిది. వాడిని ఏం చేద్దాం మనము? అదే బైబిల్ ఇక్కడ చెప్తుందని తెలుసా? నరుల హృదయ ఆలోచన చెడ్డ బాల్యం నుంచే వాళ్ళకి నచ్చదు, పక్కన వాళ్ళతో నచ్చుది వాళ్ళకు, అదే చెడ్డది. ఈ బుద్ధి ఎవరిది? ఆమేన్. దెయ్యం గాడిది. అందుకే కదా ఆదాము హవ్వలను తయారు చేసిన తర్వాత ఈడు వాళ్ళని పాడు చేశాడు. పోయి ఏమన్నాడు? దేవుడు ఇది తినొద్దని చెప్పాడు, ఈడు పోయి చెప్పాడు తినమన్నాడు. మనకు కొన్ని కట్టడలు ఉంటాయమ్మా, మనుషులు కొన్ని కట్టడలు ఉంటాయి. నీ బంగారాన్ని నువ్వే దాచిపెట్టుకోవాలి, నీ డబ్బులు నువ్వే ఖర్చు పెట్టుకోవాలి, నీ భర్త నువ్వే సంతోష పెట్టాలి, నీ భార్య నువ్వే సంతోష పెట్టాలి, నీ కుటుంబాన్ని నువ్వే చూసుకోవాలి. ఈ కట్టడలు మనకి నచ్చవు. పక్కనోడిదైతే బాగుంటుంది ప్రతి దాంట్లో. అమ్మా అరగకండి 2 నిమిషాలు అరగకండి, తర్వాత మీరు మాట్లాడుతుంది. నేను ఇంటికి పోయిన తర్వాత మీ ఇష్టం చోటు మాట్లాడండి, అంతే కదమ్మా? మీరు అట్టా శుక్రవారం దొరకరు నాకు, మీరు బిజీ షెడ్యూల్ ఉన్నారు కదా. కాబట్టి చాలండి. ఎందుకు అంటే పక్కన వచ్చే మనకు నచ్చుద్దంటే అది ఎవరి బుద్ధి? సైతాన్. అప్పుడు దేవుడు అన్నాడు, ఇక్కడ రాయబడింది, బాల్యం నుంచే వాళ్ళ హృదయ ఆలోచనలు చెడ్డవి కాబట్టి వాళ్ళు ఎట్టా పాడైపోయినారు కాబట్టి వాళ్లకు నాశనం అనేది రాబోతుంది. కాబట్టి వాళ్ళు నాశనంలోనికి రావటానికంటే ముందుగా వాళ్ళని నేను బాగు చేయాలని దేవుడు నిర్ణయించి శిష్యులను ఏర్పరచుకొని సేవకులను సిద్ధం చేసుకొని సువార్త అనేది ప్రారంభించి పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందండి అని చెబుతూ మనుషులను మార్చడం ప్రారంభించాడు. ఇప్పుడు సుపరిచయం చేస్తున్నాడు మనుషుల దగ్గరికి, దేవుడి గురించి చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడి గురించి మనుషులతో మాట్లాడుతుంటే మనుషులకు జ్ఞానమును చెప్తున్నాడు, మనుషులకు జ్ఞానము, నీతి, నిజాయితీ తెలియచేస్తున్నాడు. అప్పుడు మనుషులు ఆలోచించి ఏమంటున్నారంటే నువ్వు చెప్పింది నిజమే, ఇది కరెక్టే, నిజమైన దేవుడేనే అని యేసు ప్రభుని నమ్ముకోవటానికి రెడీ అయిపోయారు. అది మొత్తం చెప్పండి, మీకు సమయం ఉంది కాబట్టి కొద్దిగా చెప్పాలి. ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకొని దేవునిలోనికి వచ్చి బాగుపడుతున్నారు. ఇప్పుడు బాగానండి, బాగుపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళలో నుంచి అపవాది వెళ్ళిపోయింది. ఏమైందమ్మా? అపవాది వెళ్ళిపోయింది వాళ్ళలో నుంచి. పరుగు. ఎవరు పారదోలాడు? దేవుడు పారదోలాడు. ఎందుకంటే మీకు అర్థం కావడానికి చెప్తాను. 18 సంవత్సరాల నుంచి ఒకానొకంట నడుములు లొంగిపోయినాయంట. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాల నుంచి. హాస్పిటల్కి పోయిందంట, మంత్రజ్ఞుల దగ్గర పోయిందంట, శాస్త్రపడ శక్తుల దగ్గర పోయిందంట. అందరి దగ్గర పోతే ఎవరు కూడా ఆమెకున్న రోగాన్ని బాగు చేయలేకపోవటం వల్ల ఆమె అనుకుంది నా బతుకు ఇంతేని అనుకుంది అనమాట. అప్పుడు ఆ ప్రాంతంలోనికి యేసు ప్రభు వస్తే ఆయన దగ్గర పోయి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నీకేమైందంటే ఎక్కడికి పోయినా ఏ స్కానింగ్ తీసినా ఏ జబ్బు లేదు. జబ్బు ఉందా? ఏమీ లేదు. రిపోర్ట్లన్నీ నార్మల్, బ్లడ్ టెస్ట్ చేసినా నార్మల్. ఏంది అంతా బాగుంది, నడుములు మాత్రం నొప్పి లేస్తాను. ఇప్పుడు డాక్టర్ తప్పుడోడా ఏమన్నట్టెత్తుందా?
ఏమైనా చెప్తుంది కదా అక్క. ఎందుకంటే మనం డాక్టర్లు నమ్ముతాం, మనుషులు నమ్మం. ఇంట్లో ఉన్నటువంటి ఇప్పుడు నా భార్య ఉందనుకోండి, అయ్యా కాళ్ళు నొప్పులు లేస్తానంటే హాస్పిటల్ తీసుకుపోయి మోకాళ్ళ పరీక్ష టెస్ట్ మొత్తం చేపిస్తే అన్నీ బాగున్నాయి, పని చేయాల్సి వద్దాం దొంగ మొక్కం వేసినమంటాం మనం. అంతే కదా మనం అనేది. డాక్టర్లకు తెలియంది, నీకు తెలియంది, నాకు తెలియంది ఆ మనిషి మనస్సు, ఆ మనిషి శరీరంలో ఏదో ఉండొచ్చాము. మరి ఎందుకు పెద్దానికి వాళ్ళ మీద కొడుకుతుంటాం? అలా కొనగటం వల్ల మన మీద వాళ్ళకి ఇసుగు పుట్టేది. ఇచ్చి ఏం పడతారా, ఎందుకురా పొద్దుగూపులు తలక నొప్పులు అని వాళ్ళు కూడా ఏదో ఉరితారో పట్టుకుంటారు. సమస్య ఉన్నదంటేనే ఏ మనిషి అయినా బలహీన పడిపోతాడు. సమస్య లేకపోతే ఎవరు కావాలని నటించరు. ఒక రోజు అయితే పర్లేదన్నా, 2 రోజులైతే పర్లేదమ్మా, 3 రోజులైతే పర్లేదు. పొద్దుగూకులు మంచంలో పడుకోవాలని వాళ్ళకి కుశాలనమ్మా. మనమేమంటామంటే సోమరులు పని చేయటం మానుకున్నారంట. పని చేయటం మానుకోలేదు, వాళ్ళకు కూడా ఉంటుంది, అందరు బాగు చేసుకుంటున్నారు, అందరు బాగున్నారు, నేను ఉండాలని. కానీ ఏదో ఒక బలహీనత, అది తెలియదు. స్కానింగ్లకు కాని రాదు, ఎక్స్రేలకు కాని రాదు, బ్లడ్ టెస్ట్ కాని రాదు. ఏంటా బలహీనత అంటే ఆమె యొక్క బంధుమిత్రులు కూడా వదిలేశారు. ఇంతేలే, ఎప్పుడు కూడా మొంగు నడుతుందంటే. ఇప్పుడు యవ్వన కాలంలో ఉన్నటువంటి ఒక స్త్రీ, ఇక్కడ స్త్రీ ఉంది కాబట్టి చెప్తున్నాను, స్త్రీ 10 మందిలో ఇట్లా ఒంగోని నడవటం అంటే అసలు నడుతురా చెప్పండి. కొద్దో గొప్ప ఇప్పుడున్న రోజులు బట్టి స్త్రీలకు కొద్దో గొప్ప ఏదైనా లోపం ఉంటే దాన్ని కవర్ చేయడానికి హై వీల్స్ చేసుకొని మరీ నడుపుతారు, పొట్టోళ్ళు అంటారని. ఎందుకంటే అందంగా కనపడాలని వాళ్ళ కోరిక. కానీ ఏమో నడుములు వంగిపోయిన బట్టే, ఆమె పరిస్థితి అలా ఉండబట్టే ఎలాంటి ఆడంబరాలు, అలంకరణ, సంతోషం చెయ్యాలన్నా పరిస్థితి సహకరించక అలా పోయిందంటే మనం ఎప్పుడు కూడా తప్పు అనకూడదు. వాళ్ళకి ఏదో బలహీనత ఉందని గుర్తించాలి. ఉండబట్టే మరి ఏం జరిగిందని ఆలోచిస్తే ఏమీ లేదు. ఇప్పుడు ఎవరి దగ్గర పోయినరు? యేసు ప్రభు దగ్గరకు వచ్చి చూస్తే అక్కడ ఏం రాయబడిందంటే, అమ్మా నీకు స్కానింగ్లకు కనపడినటువంటి జబ్బు, ఎక్స్రేలకు కనపడినటువంటి జబ్బు, ఎక్కడికి పోయినా తెలియనటువంటి జబ్బు ఉంది. ఏంటంటే బలహీనపరచు దెయ్యం పట్టింది నీకు అన్నాడు. ఇది ఎక్స్రేలో కనపడుద్దా అక్క? స్కానింగ్లో కనపడుద్దమ్మా? కడుపులో నొప్పి ఉంటుంది, ఏది నొప్పి అంటారు. అడిగిపోయి కడుపు స్కానింగ్ తెస్తే భలే ఉండదా, ఎవరే నీకు చెప్పింది అంటారు. నీకు అర్థం కాలేదు, మాయ చేసే దెయ్యం. ఆ టైంలో వస్తుంది, కడుపు అంతా తిప్పేస్తుంది, మళ్ళీ వెళ్ళిపోద్ది. ఆడ నువ్వు మెలబడిపోతావు, మళ్ళీ అంటావు 2 నిమిషాలు బలం ఉంటావు, 2 నిమిషాలు బాగుండవు, 2 నిమిషాలు నవ్వుతుంటా, మళ్ళీ 2 నిమిషాలకి ఉంటాయి. ఏందిరా ఈ తలకాయ నొప్పి నాకంటే? నీకు కాదు, అది పట్టింది ఏమంటాడు. ఇప్పుడు అంటున్నాడు ఆయన, అమ్మా ఇదిగో ఇప్పుడే నీ నడుములు ముడుతున్నానంట. ఆ నడుములు ముట్టగా చక్కగా వేసింది. ఏందయ్యా ఎవరు బాగు చేయలేదు, ఇప్పుడు ఏం బాగు చేసింది? కొద్దిలమ్మా, కొద్దిగా నాకు ఇబ్బంది అవుతుంది మాట్లాడటానికి. ఏంద్ర అనుకుంటే ఇప్పుడు వాళ్ళందరూ చుట్టుపక్కల వచ్చి ఇన్ని రోజుల నుంచి ఆమె నడుము లొంగిపోతే ఆమెను ఇబ్బంది పెట్టకుండా ఎందుకు ఆమెను బాగు చేసేవని యేసు ప్రభు మీద గొడవ పెట్టుకుంటున్నారు. వాళ్ళు వచ్చి బాగు చేసిన మీద గొడవ పెట్టుకుంటున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా ఏదేమైనా పర్లేదు కానీ ఒక దినాన మీ పర్రైనా, మీ గాడిదైనా విశ్రాంతి దినం గురించి మాట్లాడారు. గాడిదైనా కట్టేలు పడి ఉంటే విశ్రాంతి దినమని మేత వదులుతారా వదలరా? వదులుతారు కదా. అలాగే 18 సంవత్సరాల నుంచి సాతాను బంధించిందేమని ఏం చేసిందంట? అమ్మా మీరు వాటన్నిటిని పట్టుకోవద్దు, నా వాక్యమే వినండి. ఏటితో పని లేదు, మీరు అది ఏది పట్టుకోవద్దు. అందుకే నా వాక్యమే వినండి అని చెప్తున్నాను. ఏ ఎట్టకున్నా జరుగుతుంటాయి, వాటి పని వాడు చెప్తాను, నువ్వు వాక్యమే. 18 సంవత్సరాల నుంచి ఎవరు పట్టుకున్నారు? సాతాను పట్టుకుంది. ఏందయ్యా అంతర్గాడి దగ్గర పోతే పోలేదంటే, అంతర్గాడు ఎవరు? వాడు దెయ్యపుగాడు. వాడు ఎందుకు బలుగుతుడు? ఇద్దరు బాయి దోస్తులు కదా. పోయినమ్మంటే నేను చెప్తాను, బయటకు పోయమంటారు, అక్కడ బాధి మళ్ళీ వచ్చి కూర్చుంటది. వాడు చెబితే పోదు, అది ఎవరు బారు. అందుకని ఇప్పుడు ఏమన్నారు తెలుసా? 18 సంవత్సరాల నుంచి అపవాది బంధించిన ఏమను ఆ బంధాల నుంచి విడిపించడం తప్ప అని అడిగాడమ్మా. తప్పేమీ కాదు. ఇప్పుడు ఆ బంధం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం బాగుపడినట్ట? ఆమేన్. అందరు నమ్ముతారుగా బాగుపడినట్టుగా. ఇప్పుడు బాగుపడిన ఏమి గురించి మనం మాట్లాడుకుందాం. అంటే ఆమె గురించి కాదు, బాగుపడ్డాం. ఇప్పుడు మనము కూడా ఏదో ఒక బంధకాలలో, ఆ పాపం అనే ఊబిలో కానీ, ఏదైనా ఇబ్బందుల్లో కానీ, ఏదో ఒక సంబంధమైనటువంటి ఊబిలో చిక్కుకున్న మనము యేసు ప్రభు వారు మన దగ్గరకు వచ్చి ఏదో ఒక దైవ సేవకుడి ద్వారా మనలో ఉన్న పాపాన్ని పోగొట్టాడు, మనలో ఉన్న దెయ్యాన్ని పోగొట్టాడు. దెయ్యం అంటే మీరేమనొచ్చు? అదే కాదు, ప్రతిదీ దెయ్యమే. మీరు అనుకుంటే దెయ్యం అంటే ప్రతిదీ దెయ్యమే. అబద్ధాలు మాట్లాడేది ఎవరు? మీరు
బాగా చదువుతున్నారు, దేవునికి స్తోత్రం. నిజమే, వాడు అబద్ధకుడుకు జనకుడు. అందుకే వాడి స్వభావాన్ని బట్టి మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారు. బూతు మాట మాట్లాడేది వాడే, వ్యభిచారం చేయించేది వాడే, మద్యపానం తాగించేది వాడే, ఇవన్నీ చేసేది వాడే. వాడి స్వభావాలు మీలో ఉండటం వల్ల మీరు అలా ప్రవర్తిస్తున్నారు, కానీ మీకు అది లేనే లేదు అని చెప్పాడమ్మా. మనుషులకు తప్పు చేయాలని ఎవరికి ఉండదయ్యా. భర్త భార్యను వదిలేసి పక్కదారిలో పట్టాలని భర్తకు అసలు ఉండదు. ఎందుకంటే పుట్టింటిని, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, బంధుమిత్రులు ఉన్న సంతోషాన్ని, ఉన్నదాన్ని అంతా వదిలిపెట్టి నన్ను నమ్మి వచ్చిందే ఆయన వదిలేసి దానికి కాడికి పోవాలని ఎవరికి ఉండదు. పట్టిన దెయ్యం అన్నట్టు నడిపిస్తున్నది, పట్టిన దరిద్రం అన్నట్టు తెలిపిస్తున్నది. ఇప్పుడు ఆ దెయ్యం నుంచి బయటకు తెప్పించారు అమ్మాయి. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు రాయబడింది చూడండి, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత, ఇప్పుడు ఏమైంది? ఇది వదిలిపోయింది. నువ్వు పోయిన దానికి మేము చేయాలి, వెళ్ళిపోయాలి. వదిలిపోయిన తర్వాత అదేం చేస్తుందంట? తిరుగుతుందంట విశ్రాంతి కోసం. రెస్ట్ కావాలంట దానికి. దెయ్యాలకు రెస్ట్ అవసరమా? ఇప్పుడు చెప్ప, దెయ్యాలకు రెస్ట్ అవసరం అక్క? అంటే నీకు రెస్ట్ కావాలి, నాకు రెస్ట్ కావాలి, దెయ్యాలకు వద్దా అమ్మా? మీరు పొద్దుకు ఆడుకుంటున్న పోతారు కదా అక్క. 11, 12 అవగానే ఈ ఎండ వచ్చినప్పుడు అమ్మాయి అని ఒక చెట్టు కింద కూర్చుంటారు. ఎందుకు అక్క? రెస్ట్ కావాలి. అలిసిపోయింది. మనం అలిసిపోయిన దెయ్యాలు అలవా? అవి కూడా మీరు దెయ్యాలని చచ్చిపోయిన దెయ్యాలని, ఈ దెయ్యాలు కాదు. మళ్ళీ మీరు ఆ ప్రేమలో పోతారు. అసలు దెయ్యాలే కదా అవి. చచ్చినోడు ఏడుంటాడు, వాడు దెయ్యాలు కాదు. దెయ్యం అంటే సైతాన్, వాడు అపవాది కాదు. వాడి సైన్యము కోట్ల కొన్నారు వాళ్ళు. వాళ్ళ సైన్యం గురించి దురాత్మల సమూహం అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. వాడు కాదు. ఇప్పుడు ఏం చేస్తానంటే విశ్రాంతి ఎత్తుకుచ్చు. ఏంటంట? నీరు లేని చోట్ల తిరుగుతుందంట. ఎక్కడ? నీరు లేని చోట్ల. ఎందుకని అక్క? దప్పికైతే నీళ్ళ దగ్గర పోవాలమ్మా. నీళ్లు లేని చోట్ల తిరుగుతుందంట. నీరుంటే పోవట్లేదంట. చెవినండి చూద్దామా? తాగదని మీరిస్తే తాగుద్దా? మీరిస్తే తాగుద్ది అనుకున్నారా? ఎసిరి మీ మొఖాన్ని కొట్టుద్ది. నాకెందుకు నీళ్ళు అంటది. రక్తం కళ్ళ చూసేదా కుదురుద్దా? నీరు అంటే ఏంది? వాక్యం లేని చోట్ల తిరుగుతుంది. వాక్యం దగ్గరికి రాదు. మీరు మర్చిపోయి వాళ్ళ కాడ కూర్చొని నిన్న పాస్టర్ గారికి వాక్యం చెప్పినంటే మాకు తెలిసిన పాస్టర్ గారు ఎట్టాటోడు మాకు తెలియదా అంటే వాక్యం అంటేనే చరచరలేసిపోతారు వాళ్ళకు. ఇంతకుముందు ప్రార్థనకు వచ్చిన వాళ్ళే, పాటలు పాడిన వాళ్ళే, వాక్యం చదివిన వాళ్ళే, బైబిల్ చదివిన వాళ్ళే, మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తుంటే ఈ రేపులు కూడా గడగడగడ వణికినాలే. ప్రార్థన ప్రార్థన ఏం భూమి మీద ఊర్లేదు. మీలాంటి ప్రార్థన ఏంది? ఇప్పుడు అనుకోండి, పట్టింద్ర పెద్ద దయ్యమనండి. నీరు లేని చోట్ల తిరుగుతుంది. వాక్యం ఉంటే అసలు నచ్చదు. వాక్యం చెప్తుంటే ఏది గోడ అంటారు. పొద్దు గుగ్గులు సెలవు ఆ పాటలేదు. అవే మరి ఏ పాటలు కావాలి? సినిమా పాటలు ఎందుకు అసలు వింటారా? అసలు వినమాక మేము సినిమా పాటలు. పొత్తడు బొమ్మ, పౌర్ణమ్మ, బంగారు కాపురము, కార్తీక దీపాలు, ఈ పాటలు. సినిమా పాటలు ఎప్పుడో మర్చిపోతే ఇంట్లో ఉన్నాయండి ఇయే సీరియల్ పాటలే. సినిమా పెట్టుకున్నా కూడా మీ వాళ్ళని పట్టుకొని మర్చిపోయి సినిమా పెట్టుకుంటారా? ఏంది ఎప్పుడు లేని తర్వాత ఇప్పుడు నుంచి కూర్చున్నా. ఏ రోజు సినిమా కార్యక్రమం ఈ రోజు వచ్చి ఏదో కొత్త సినిమా టీవీలో వచ్చింది, ఇదిగో చూద్దాము అని వచ్చి కూర్చోసుకోకుంటే 7 అయింది. మా బయటికి బావా. సినిమా పిచ్చి కాదు, సీరియల్ పిచ్చి పట్టించింది అది. ఇది ఆగదు, నీ జీవితం ఆగదు. అది అయిపోద్దా? నేను చిన్నపిల్లడు ఇప్పుడు అంతరంగాలో ఒకటి వచ్చింది. ఎన్ని సంవత్సరాలు వచ్చిందో తెలియదు. నీకు ఏ కాడికి అంది? 6:30, 7 గంటల నుంచి 9 మళ్ళా ఇదే కదా ప్రార్థన పెట్టే టైం. శుక్రవారం, బుధవారం, శనివారాలు ఆ టైంలో అసలు రానిది నిన్ను. ఏది రాకూడదంటే ఈరోజు అంది ఆ సుబ్బమ్మ ఎంకమ్మని ఏం చేస్తుందో చూసేదాకా రానంటుంది. ఆమె ఏం చేయదు. 4 వారాలు పట్టుతుంది ఆమె ఏం చేస్తుందో తెలిసా. చూడు వాడు సురేష్ బరుసు ఫోన్ రింగ్ చెవి కాడు పెట్టుకుని అది రింగ్ అవుతుంది. ఎత్తుద్దే ఎత్తదా? మరుసటి రోజు ఎత్తదు, మరుసటి రోజు వారం తర్వాత ఎత్తుతుడు. అప్పుడు ఆ వారం దాకా నువ్వు గాడికి రావు. తెలుసా? పొగాకు పని పోనా అదే పిచ్చి, కలుపు తీయని పోనా అదే వ్యవహారం, ఇంట్లో ఉన్నా అదే వ్యవహారం, ఏం చేస్తున్నా అదే వ్యవహారం. ఏంటని మీరు అంటారు? ఈ పిల్లోడికి ఎప్పుడు సెలిపిచ్చే, వాడికి సెలిపిచ్చి నీకు సీరియల్ పిచ్చి. భర్త ఊరిని పడుచుకుంటే
ఇంటికి వస్తే గోడ అని చెప్పి బయట ఒక దాని తగులుకొని ఉంటాడు వాడు. నిజమది. నువ్వు సీరియల్ చూస్తూ భర్తను పడుచుకోకపోతే ఒక దాని తగులుకోకుండా ఉంటాడా? నేను మాట్లాడేది అసభ్యం అనుకుంటున్నాను, నిజమిది, నిజం. నువ్వు కావాలంటే పొద్దు గూగుల్ పని చేసి ఇంటికి వస్తున్న భర్తకు నువ్వు ఆదరణ కలిగించాలి. నువ్వు ఆదరణ కలిగించకపోతే ఆదరణ కోసం మద్యం సాపుకో వేసి గృహాలకు వెళ్తాడు. నువ్వు ఇంట్లోకి రాగానే పొద్దు గూగుల్ పొలంలో తిరిగి వచ్చినా కానీ బిందెకాడికి పోయి చెంబుతో నీళ్ళు తీసుకోవడం చేత కాదు అంటాడు. తీసుకోవడం చేత వాడికి. కానీ నువ్వు ఇస్తే అదొక సమృద్ధి, నువ్వు ఇస్తే అదొక సంతోషం. నువ్వు ఇస్తే నీళ్లు తీసుకుంటే ఆ బాధ చెప్తే తీరేది కాదప్పా, నా భార్య నాకు నీళ్ళు ఇచ్చింది కదా చాలు. ఆ బాధ అంతా మర్చిపోయి సంతోషంగా ఎదురు చూస్తాడు. 4 రోజులు చూస్తే నువ్వు నీళ్ళు ఇవ్వకపోతే 6 గంటలకు రావాల్సిన 10 గంటలకు ఇంటికి వస్తాడు. అమ్మాయ ఇంటికి రాగానే ఎట్టు పోయింటో పనికి మాలినాడు కాదు, నువ్వు పట్టించుకోలేదు కాబట్టి పట్టించుకునే వాళ్ళ దగ్గర పోయాడు. ఇప్పుడు పోయి అంటావో నా భర్తను వల్లేసుకుందంట, ఊరు వల్లేయాలి, నువ్వు వదిలేస్తే పక్క పోయింది అంతే. వదిలేసిన నువ్వు అంతే, నీకు అర్థం కాదా? దెయ్యం అంటే అదే మీరు ఏదో అనుకుంటారేమో, అది మామూలుగా అనుకున్నా కిట్టుకు కానీ వాడి కిట్టుకులు వేరంట. ఏం రాయబడింది? సాతాను తన యుక్తి కాదు, అది కుయుక్తి. మనకు మంచి చెప్పినట్టే ఉంటుంది, మన పక్కలో పొలబెట్టి వెళ్ళిపోతాడు. మన కాపురంలో పొలబెడతాడు, మంచి చెప్పి ఉంటాడు. మీ భర్త అడిగిపోయాడు పొద్దున పనికి పోయి పాప అప్పుడు వస్తాడు. అవునా, నేను నిన్న వచ్చేటప్పుడు అలా పక్కన షాపు దగ్గర కూర్చోండి, మీ ఆయనేనేమో పాప అసలు మందు వాసనే తెలియదు వాడికి. ఏమో అవునా, ఒక రేపు చూస్తారంట. మళ్ళా చెప్తాడు, పోయి అడిగినవా? అడగకపోతే నీకేమంత గోడ, ఆ భర్తను ఆమె అడగదు, నీకెందుకు? మళ్ళా వచ్చి అడిగినవా? నేనేంది అలా కనపడడం అంటే వాడికి ఎప్పుడు పొద్దుగుగులు పని చేసి వచ్చి చిరాకు పడి ఉంటాడు. నువ్వు ఆ మాట అడగ తీసి ఒక్కటి నొగుతాడు, నన్నే కొడతామని పుట్టింది కలిపా. పక్కన వాళ్ళ మాటలు పట్టించుకొని పాడైపోయిన కుటుంబాలు 190 ఉన్నాయి. అదే దెయ్యం. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? అపవిత్రాత్మ ఒక మనిషి వదిలిపోయిన తర్వాత ఎక్కడ పోయిందంట? నీరులోని చోట్ల. వాక్యం చెప్పే వాళ్ళ దగ్గరికి అసలు రాదు. ప్రార్థన పోయే వాళ్ళు ఉంటారు చూడండి, బలమైన వాళ్ళ దగ్గరికి రాదు. ప్రార్థన కొత్త బలహీన మనుషులు ఎవరి దగ్గరకు వచ్చి పొలాలు పెట్టిపోతాడు. అల్లాడు ప్రార్థన పోతాడు తెలుసా? ఊరు అది ప్రకాశ్ ప్రార్థన పోతాడు తెలుసా? వాడు ఎట్టాడు తెలుసా? ఏమో నువ్వు మాకేం తెలుసు, నీకు తెలుసా? ఎవడొచ్చి మాటలు చెప్తాడు, ఆడ పోయి మందు తాగుతాడు. నువ్వు మందు తాగిండు ఏం తాగిండు నీకెందుకు? ఆయన గురించి నీకెందుకు? ఏదైనా ఉంటే నా గురించి చెప్పు, లేకపోతే నీ గురించి మాట్లాడుకుందాం. ఆయన గురించి ఎందుకంటే ఇప్పుడు మన ఇద్దరి గురించి వాళ్ళ గురించే మనకు కావాలి. నీరులోని చోట్ల వెతుకుతున్నాడు. ఎక్కడ ఉన్నారా ఇలా పోయి చిచ్చు పెట్టిపోదామని వెతుకుతుందంట. ఎక్కడికి పోయినా దొరక్క ఇప్పుడు ఏమైందంట? విశ్రాంతి దొరకనందున వదిలిపెట్టి వచ్చేసి ఒక ఇల్లు ఉంది. అసలు ఆడికి పోయేద్దాం, ఎట్లుంది ఆ పరిస్థితి? ఒకసారి పోయేద్దామని మళ్ళా ఆ ఇంటి దగ్గరకు రాగానే ఇల్లు ఏమైందంట? శుభ్రముగా ఊడ్చి నీట్గా రెడీ చేసి హ్యాపీగా బర్త్డే పెట్టిందంట. ఇప్పుడు అంటుందో వచ్చి డోరు కొడుతున్నాడు. ఎవరమ్మ కొట్టేది? దురాత్మ. అమ్మే డోర్ ఇద్దరు కొడుతున్నారు బైబిల్ గ్రంథంలో, తెలుసా? ఎవరు తెలుసా అన్న? ఎవరు? ఒకడు యేసయ్య, ఒకడు దురాత్మ. అందుకే మీరు పాడపడు. హృదయమనెడు తలుపు నద్ద యేసునాదుండు నిలచి తలుపు తట్టుచున్నాడు నిలబడి. మనం ఆయన లోపలికి రాని ఎందుకు? ఊడ్చి శుభ్రం చేసి బాగు చేసి అంతా రెడీ చేసిన తర్వాత లోపలికి వస్తాను అంటే 2 నిమిషాలు ఆగని బయట నిలబెట్టారు. బయట నిలబెట్టాడు. ఓకే, ఆయన ఎదురు చూస్తున్నాడు, పిలిస్తే పోదామని. ఈయనేం చేశారు? పట్టించుకోవట్లేదు. ఎందుకు? ఆయన లోపలికి వస్తే ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడు లోపలికి వస్తే? ఏం చేస్తాడు మీకు తెలుసా? రోజు సీరియల్ చూసి నువ్వు మానుకోవాలి ఆయన లోపలికి వస్తే. అందుకని ఆయన రాని లోపలికి. రోజు అబద్ధాలు ఆడి నువ్వు అబద్ధాలు మానుకోవాలి. అందుకని నువ్వు వద్దే పా, నువ్వు వస్తే అబద్ధాలు ఆడకూడదంట, సీరియల్ చూడకూడదంట, బూతు మాటలు మాట్లాడకూడదంట, పక్కన పోయి కుక్క మీద ఉమ్మేసినా కూడా నేను ఎదురుపోయి మాట్లాడకూడదంట. ఇవన్నీ తట్టుకోవడం నా వల్ల కాదు, నువ్వు బయటనే ఉన్నాను. ఇప్పుడు ఒకడు వచ్చాడు బయటకు చూడు, ఆయన పంపించాడుగా, కటక్కని వచ్చాడు. వచ్చి ఏందా బయట అంటే ఆమె పిలుస్తానంటే నిన్నెందుకు పిలుస్తుంది? నేను పిలుస్తాను అనుకున్నావా? అది నా యొక్క పర్మిషన్ లేదు నేను పిలవదంటే. నేను కదా ఆమెను రక్షించుకుందంటే నువ్వు రక్షించుకున్నావేమో, నీ అవారం నచ్చలా అనుకో.
నీ వ్యవహారం నచ్చలా. ఎందుకంటే అప్పుడే పడ్డారు కదా, అత్త పుట్టిలు మేనమామ తెలియదు ఉండి అప్పుడు దాకా ఉండిపోయినాడు కదా, వాడికి తెలుసు బుద్ధి అట్టాడు. ఏమన్నారు తెలుసా, నా వ్యవహారాలు బాగుంటాయి, ఇప్పుడు నేను లోపలికి పోతాను, ఇప్పుడు పోతానన్నాడు. ఇప్పుడు రప్పించుకుంటామా రామా? రప్పించుకుంటామా రామా? అంటాము, నిన్నెందుకు రానిస్తాం, యేసు ప్రభు నమ్ముకుంటా అంటాము. అంతేనన్నాడు. నిన్నెందుకు రానిస్తాను, యేసు ప్రభు నమ్ముకున్నాను కదా, నేను నిన్ను రానియనంట. అప్పుడు అది అంటారు, నువ్వు నన్ను రానియవా, ఓకేలే, నువ్వు రానియకపోతే రానియపోయినావు అని చెప్పి అలా పక్కకు పోయి ఇలా వచ్చి ఏమంటారు తెలుసా, ఆదివారము ప్రార్థన ఏడుంది. ఆదివారం 2000 రూపాయల కూలి పెట్టాడు వాడు. యేసు ప్రభు ఇటువల్లేమో కూలి 2000 రూపాయలు. ఇప్పుడు యేసు ప్రభుతో మాట్లాడతాడు, ప్రభువా చూడు చూడు చూడు, నువ్వు అన్నావు కదా నా బిడ్డ చూడు నేను లోపలికి రాలేదు అన్నావు కదా, ఇదిగో కూలి పెట్టారు 2000. ఇప్పుడు బైబిల్ తీసుకుంటుందా మట్టి కూడా తీసుకుంటుందా చూడన్నాడు. 3 గంటలకు లేచినావు, మోకాళ్ళ మీద కూర్చుంటాడని యేసుప్రభు అంటున్నాడు, కూర్చో మోకాళ్ళ మీద, వాడి సిగ్గుపోడు, కూర్చో మోకాళ్ళ మీద అంటున్నాడు. నువ్వేమంటున్నావు, లేచినామంటే పోయి బ్రష్ చేసిన తర్వాత ప్రార్థన చేస్తాడేమో అనుకుంటున్నాడు. ఎందుకంటే పాసిపోకం చేయకూడదని బ్రష్ చేసిన తర్వాత చేస్తాడేమో అనుకుంటున్నాడు. బ్రష్ చేసిన తర్వాత పోయి చదువు వంటి చేసుకున్నాం. 4 గంటలకి అరిగిపోయేదాడు, నేను ఎంత ఎందుకంటే మధ్యాహ్నం మళ్ళీ ఆకలి కూడదని. అప్పుడు మట్టి కూడా బజార్ వేసుకొని పోతుంటే ఏమంటాడు తెలుసా, ఎన్ని సంవత్సరాలు నువ్వు వాళ్ళకి జీవం ఇచ్చి, ఊపిరిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఎంత సంపదించి పోషించినా వాళ్ళు నా కాళ్ళ దగ్గర పడే వాళ్ళే, గుర్తించుకొని అన్నాడు యేసుప్రభు అంటున్నాడు. ఏందమ్మా, నేను కదా నీకు ఆరోగ్యం ఇచ్చింది, నేను కదా నీకు పిల్లలు లేకపోతే పిల్లల్ని ఇచ్చింది, నేను కదా నీకు మంచి భర్తనిచ్చింది, నేను కదా నీకు మంచి భార్యని ఇచ్చింది, నేను కదా నీ కుటుంబంలో ఏ సమస్య లేకుండా చేసింది, నేను కదా నీ యొక్క ఆవరణమును కాపలా కాసింది, నేను కదా నీకు అన్ని మేలుడు చేసింది, నువ్వేందమ్మా వాడి మాట ఎట్టుకుపోతున్నావు అంటే ఏమంటామంటే, ప్రార్థన పోతే ఏసేయమన్నా పైనుంచి వచ్చి పోగడతాడా, డబ్బులు ఉంటే కదా పోవచ్చేది, అది మాట. అందుకని వాడు ఏమన్నాడంటే, ఏమి తినుదుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామని యేసుప్రభు చెప్పాడు ఈ మాట. అయితే వాడేమంటున్నాడు తెలుసా, తినటానికే, త్రాగటానికే, ధరించుకోవటానికే మీరు బతకండి అని చెప్పాడు. ఇప్పుడు వచ్చి ఇటుపక్క యేసుప్రభు, ఇటుపక్క వాడు వచ్చి ఎవరి మాట అంటారో చూద్దాం అనగానే నేనేమన్నాడు తెలుసా, నేను కాపాడుకున్నాను, మొన్ననే ఈ యొక్క వాగులోకి పోయి లేకపోతే ఆ డ్యాంలోకి పోయి ముంచొచ్చాను, బాప్తిసం తీసుకున్నాను, నా బిడ్డను కదిలించలేవునంటే మరి పిచ్చోడా, ఎవరినంటుంది యేసుప్రభుని. నిన్ను నన్ను కోసం యేసుప్రభుకి దెయ్యానికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఇదిగో ఎంత అమాయకుడివి, నువ్వు ఇలాగుంటే నీకు రోజులు జరగవు, నేను చూడని చెప్పేసి సంసోను ముందు ఎవరిని తీసుకొచ్చి పెట్టింది, దెలీలాని తీసుకొచ్చింది. అయ్యగారికి పెళ్లి అయితే అమ్మగారి దగ్గర కూడా దెలీలా దగ్గరకు వచ్చిండు. దెలీలా అందంగా కనపడింది అంట సంసోనికి, భార్య అందంగా కనపడ్డు. ఇందాక అదేగా చెప్పింది, మన ఇంట్లో బిర్యానీ నచ్చుంది, పక్కింట్లో పులగూర నచ్చుంది. భార్య అందంగా లేదంట, దెలీలా బాగుందంట. ఇప్పుడు దెలీలా దగ్గర పోయి కొద్దిగా అలసట తీర్చుకుంటాను, నాకు కొద్దిగా లాలన చేయమంటే, ఎందుకయ్యా నీ భార్య ఉంది కదంటే, నన్ను పట్టించుకోలేదు కాబట్టి ఇక్కడికి వచ్చానంట. ఆయన కూడా దానికి రీజన్ చెప్పి నన్ను పట్టించుకోవాలా, అందుకే నేను దగ్గరికి వచ్చానంటే. ఇప్పుడు ఈ దెలీలా సంసోనుతో మాట్లాడుతుంది, నీ బలం ఎక్కడుందో చెప్పు, నీ బలం ఎక్కడుందో చెప్పు. నా బలం అక్కడుంది, ఎక్కడుంది అన్నాడు. ప్రతిసారి 4-5 సార్లు చెప్తా అన్నాడు, నువ్వు నన్ను వరకు మోసం చేస్తాను, ఈసారి నిజం చెప్పాను. పిచ్చోడికి అర్థం కావద్దు, ఇన్నిసార్లు మాయ చేస్తుంది, ఇది నన్ను పాడు చేయాలని చూస్తుంది, నేను దీని దగ్గర బాగుంటుందని అనిపించాలిగా. కానీ ఏమనిపించింది ఆ సంసోను, ఎందుకని పట్టింది ఏమంటాడు చెప్పండి, పెద్దాడికి పట్టింది ఏమంటాడు, మనకు గుర్తున్నాము. ఇంకా పొద్దున్న లేగానే ఈ పక్క పిల్లోడు ఎడుతున్నాడు, ఈ పక్క భార్య పాపము లేచి ఆ కసువు కొట్టుకుంటా మసికొండలు మొత్తం తోముకుంటుంటది. ఆ పక్కేమో చిన్నపిల్ల ఉంటుంది కదా అమ్మాయి పేడకళ్ళు తీసేస్తుంటది. ఈ పక్కేమో ఈ పొట్టోడు ఏం చేస్తుంటాడు తెలుసా, ఆ ఇంట్లో ఆ పనులు మంచాలు ఎత్తుతుంటాడు. వీడు ఇట్లా లేచి ఆడికి కూడా 100 జోబులు పెట్టుకొని డైరెక్ట్గా మందు సాగు పోతాడు. వీళ్ళు ఊరికి గుర్తుకు రాలేదు. ఏంది పిల్లలు కష్టపడుతుంటే నువ్వేంది మందు సాగు పోతున్నావు అంటే వాడు ఏమంటాడంటే, నాకు పట్టింది ఏం ఎట్టాడిది, మీరు ఎందుకు గుర్తుంటారు, కడుపుల నొప్పితో పిల్లోడు ఏడుస్తాను 100 రూపాయలు ఇవ్వమంటే లేవు, మందు షాపులో 500 ఇవ్వమంటే ఇచ్చేస్తాడు.
గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏ ఏ ఇక్కడ పొద్దు గూకులు భార్య ఎదురు చూస్తుంటే ఏం పట్ల దెలీలా దగ్గరే పోయిండు, పట్టింది ఏం మాట్లాడింది. ఇప్పుడు ఊరి మేము చేద్దాం చెప్పండి, ఎవరు మనం బాగు చేయగలను? ఎవరు బాగు చేయలేరు. అందుకని ఏమనుకున్నారంటే వదిలిపోయిన తర్వాత నీరు లేని చోట్ల వెతకచ్చు, మళ్ళా వచ్చి చూస్తే ఏమిలు పరిశుద్ధంగా ఉందమ్మా, నీట్ చేసుకుంది, శుభ్రం చేసుకుంది. ఎందుకంటే లోపలికి యేసుప్రభుని రానేలా. యేసుప్రభు లోపలికి వస్తే ఇంకొకరికి అవకాశం ఉండదుగా. ఇప్పుడు మీరు ఉదాహరణకు ఒక ఇల్లు అద్దెకి ఇచ్చారనుకోండి, ఆ ఇంట్లోకి టూలెట్ బోర్డు అద్దెకి ఇవ్వబడిన బోర్డు పెడతారన్నా? అంటే ఇంట్లో మనుషులు ఉంటే, మనుషులు లేకపోతే ఇప్పుడు ఏమేమి పెట్టింది బోర్డు, ఇల్లు అద్దెకి ఇవ్వబడిన బోర్డు పెట్టేసింది. అటు ఇటు తిరుగుతున్నప్పుడు యేసుప్రభు వచ్చి నాకు అద్దెకి ఇద్దామంటే నాకు కొన్ని రూల్స్ ఉన్నాయని చెప్పింది. అద్దెకి ఇచ్చినప్పుడు రూల్స్ చెప్తారు. ఏమంటే మీ ఇంట్లోకి వచ్చినప్పుడు బైబిల్తో పట్టుకొని ప్రార్థన చేయకూడదు, ఇంట్లోకి వచ్చినప్పుడు ఆదివారం ప్రార్థన పోకూడదు, ఇంట్లోకి వచ్చినప్పుడు పాస్టర్ దగ్గరికి మీ ఇంటికి ప్రార్థన పిలుచుకోకూడదు. ఏం రూల్స్ అంటే అయ్యే నా రూల్స్, బుద్ధిపుడితే ఉండు లేకపోతే లేదు. యేసుప్రభు ఉండరు ఆ రూల్స్ ఉంటాయి. మన రూల్స్ ఏంది? నేను లేచినామంటే సినిమా పాటలు వింటాను, లేచినామంటే టీవీ సీరియల్ చూస్తాను, లేచినామంటే ఆ ఇంటికి పోయి ఇంటికి పోయి దరిద్రులందరినీ నాకు పచ్చగామెలు బట్టి కాబట్టి అందరం చూస్తుంటాను. బుద్ధి పెడితే నా ఇంటుండు లేకపోతే లేదన్నా. ఏమంటాడు? నా పద్ధతులకు నీ పద్ధతులకు కుదరదు, తర్వాత చూద్దాంలే, అవి మానుకుంటే నేను మానుకోను. నువ్వు మానుకోవాలని నీ బిడ్డకు రోగం పెట్టాడు. ఆ రోగంలో బిడ్డ కాడ కూర్చొని ఏడుతూనే ఫోన్లో ఎవరితోనూ మాట్లాడుతుంటారు. ఏడిపోయింది ఈ మాటలేదు. మళ్ళా రే కన్న బిడ్డే, కడుపున పుట్టిన బిడ్డే హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడే, ఏందినా నా బాధ, ఏంది నీ పరిస్థితి అని ఆలోచన ఉండదు. ఫోన్లో ఉండి ఏడేమో రెండు మాటలు ఏడ్చేది, ఆ గోడ సడిపోయి పిక్కలు పక్క. కొంచెమన్నా జాలి ఉన్నదా? కొంచెమన్నా కనికరం ఉన్నదా? ఒక పక్క భార్య మంచాన పడి ఉంటే, ఒక పక్క భర్త మంచాన పడి ఉంటే నీ ఏసేలేంది అసలు అర్థం కాదా? నీ కోరికలే తిరగటం ఏంది? నీ విందులు విలాసాలేంది? నీ యొక్క యాత్రలు, నీ ఫంక్షన్లు, పబ్బన్నాలేంది అర్థం కాదా? పట్టిని దెయ్యాలట్టాటి, పట్టిని వేసాలట్టాటి నీ పాడు చేయాలని చూస్తున్నాడు. ఇదిగో నీ భర్త నీ కోసం రాత్రి పగులు ఏడుతున్నాడు, వాడు ఉసురు కొట్టుకొని పోతావన్నా వీడు ఇంతేలే. నీ భార్య ఉసురు కొట్టుకొని పోతావన్నా ఇంతేలే. ఏడ తీర్పు రాదు, దేవుడు ఒక రోజు తీర్పు తెలుస్తాడు. నీ పనివాడు చేసిన కూలి నీ మీద మొరపెడుతున్నదని యాకోబు రాసిన పత్రికలో రాయబడింది. నీవు ఏడిపించిన వాళ్ళు ఎవరికి చెప్పుకుంటే ఎక్కడ బాధలు అవుతాయేమని, భార్య చేస్తున్న తప్పులు పక్కన వాళ్ళకి చెప్పుకుంటే నువ్వు చేతగాడు అంటువేమని ఎవరికి చెప్పుకోలేక పరలోకంలో ఉన్న తండ్రికి చెప్పుకునేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. భర్త చేసే తప్పులు ఎవరికి చెప్పుకుంటే, పుట్టింటిలో చెప్పుకుంటే నీ చేత కాదు, నీ భర్తని కంట్రోల్ చేసుకోలేము అంటారని ఎవరికి చెప్పుకోలేక ఆ మూలను కూర్చొని ఏడుతుంటే వాళ్ళ పక్షాన నా దేవుడు నిలబడి ఒకరోజు తీర్పులోనికి తీసుకొస్తాడు. జాగ్రత్త. మనమంటాం ఎందుకు వరకు ఏడుస్తావు? మాటకు ముందు ఏడిపోతుంది, మాటకు ముందు ఏడుపు రాదు, ఏడిపిస్తున్నావు నువ్వు అంత బాధలు పెడుతున్నావు. ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు పట్టింది ఏమంటారు చూడండి. ఆ ఇల్లు ఖాళీగా ఉన్నప్పుడు నేను వస్తానంటే నువ్వు వద్దు. ఇంకెవరు వస్తారు? నాకు నచ్చిన వాళ్ళు వస్తాడు. బయటికి పోయినోడు తిరిగి ఒక్కసారి వద్దామని నా ఇంటికి వచ్చి చూస్తే ఇల్లు శుభ్రంగా ఉందమ్మా. ఇప్పుడు లోపలికి పోయిద్దామా వద్దనుకుంటే ఇప్పుడు జాగ్రత్తగా తెస్సలోనికి రాసిన 2వ పత్రికలోనికి రండి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు వారు 2వ అధ్యాయం 4వ వచనం నిదానంగా చదవండి. ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడినని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. ఎక్కడ కూర్చున్నాడు? ఎవరేడు? ఎవరమ్మా? ఎవరేడు? కాబట్టి ఏ విధము చేతనైనడు ఎవడైనడు మిమ్మల్ని మోసపరచనీయకుడని ఉంది. అదంతా చదవలే. ఏడ కూర్చున్నాడంటాడు? దేవుని ఆలయం. దేవుని ఆలయం ఏంది? ఆమేన్. నీ హృదయమే దేవుని ఆలయం. ఇప్పుడు ఏడొచ్చి కూర్చున్నాడు? వాడు వచ్చాడు
డైరెక్ట్ పోతున్నాడు, పర్మిషన్ కూడా అవసరం లేదు వాడికి. పర్మిషన్ ఊరికి కావాలి, ఊరికి కావాలన్న పర్మిషన్. మీరు ఎప్పుడైనా సోమవారాలు, బుధవారాలు, ఆదివారాలకు లోన్లు తీసుకుంటారా? వారాల లోన్లు మీరు తీసుకోరు కదా, తీసుకునే నుండి చెప్తున్నాను. లేకపోతే ఎవరైనా ఉంటారు కదా పక్కన వాళ్ళు, వచ్చినప్పుడు మీ ఇంటికాడికి వచ్చి తలుపు తడతారు, ఎందుకంటే పరాయోడు కాబట్టి. అదే మీ ఇంట్లో వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోతాడు. యేసు ప్రభు తలుపు తడుతున్నాడు, ఈడొచ్చి డైరెక్ట్ లోపలికి వస్తున్నాడు. యేసు ప్రభు పరాయోడు, ఈడు సొంతోడు. అంత బాగా రాసిందో చూడు బైబిల్. ఏది దేవుడు అనబడినో, ఏది పూజించబడినో దానిని అంతటిని ఎదిరించచ్చు, దానికంతటికి పైగా తన్ను తానే హెచ్చించుకున్నాడు. నీకు ప్రార్థన కావాలా, పైసలు కావాలంటే ప్రార్థన చేస్తే ఏమవుతుంది? పైసలే కావాలంటున్నాడు. ఎవరు ఎవరు బలిపీఠం దగ్గర నిలబడ్డ పాస్టర్ నుంచి వెనక వరుసలో కూర్చున్న విశ్వాసి దాకా అందరికీ పైసలే. ప్రార్థనతో దానికి బురిడీలు మాయలు పైసల కోసం. నీ జోగం పొంది కదా, హాస్పిటల్లో పోతే 5 లక్షలు ఖర్చు అవుతాయి కదా. యేసు ప్రభు ఊరికనే బాగు చేశాడు. దేవుడికి ఎంత కానుకేస్తావు? 5,000 10,000? నేను బాగు చేశాను కదా, దేవుడికి కానుకేయాలి కదా. బుద్ధి పుడితే అత్తావు, లేకపోతే లేదు. 7 అడుక్కోటి మీద అడుక్కునే వాళ్ళకి మైకు పెట్టుకొని మరీ ఘోరంగా పాస్టర్ గారు. నేను కూడా చెప్తున్నాను, అడుక్కోకూడదు. అడుక్కునేంత చీపుగా పాస్టర్ ఉండకూడదు. అడుక్కునే వాళ్ళకంటే గొప్పగా నా దేవుడు నన్ను పోషిస్తాడని చెప్పేతోటి బతకాలి. నువ్వు ధనాపేక్ష ఏ నుంచి స్టార్ట్ చేసిందమ్మా, ఇక్కడ నిలబడ్డ నుంచి. ఎందుకంటే ఇంకెక్కడే ఉండేది మెయినోడు. ఈయన నిలబడ్డ మా దగ్గర నుంచి వెనక నిలబడ్డ వాళ్ళ దగ్గర వీళ్ళకేమనిపించారంటే, ఈ వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, ఈ యూట్యూబ్లలో కింద స్కానింగ్ పెట్టి మీరు బాగుపడ్డారు కాబట్టి దేవుడికి కానుకగా పంపించండి అని మేము మెసేజ్లు పంపిస్తాము. ఇంటికాడ ఉన్నటువంటి పక్కింటోడికి బాగలేకపోతే పాసిపోయిన అన్నం పెట్టడం చేత కాదు. ఎక్కడో హైదరాబాద్లో ఉన్న పాస్టర్ గారికి మాత్రము 10,000 రూపాయలు కానుకేస్తావా? ఇంటి పక్కన వాడికి మాత్రం అన్నం పెట్టవక? యేసు ప్రభు వచ్చి పాస్టర్కి ఇచ్చావు నువ్వు నా బిడ్డ అంటాడా? ఈ పేదలలో ఎవరికి చేసినా శుభ్రంగా పని చేసుకొని బతకొచ్చుగా. బతుకుతుడు నేను బతకడానికి చెప్పలా, బుద్ధి గుర్తు పెట్టి లేకపోతే లేదు. నేను పాస్టర్కి ఏదో అనట్లా, ఎవరికైనా ఏది మీరు తప్పులేదు, మీ సంఘాన్ని మీరు పోషించుకొని తప్పులేదు. కానీ ఏం చెప్తున్నాను, ధనాపేక్ష మనుషుని ఎలా పాడు చేస్తుందో చెప్తాను. అది మొదట స్టార్ట్ అయ్యి పడగొట్టేదా వదిలిపెట్టదు. స్టార్ట్ అయ్యేది కొద్దితోనే. బైబిల్ ఏమైపడింది? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ప్రతి మనిషిని పడగొట్టేది ధనముతో, స్త్రీ వ్యామోహం అంటే వ్యభిచారముతో, కామ కోరికలతో, బూతు మాటలతో. మొట్టమొదట ధనము వ్యామోహంతోనే మనుషుల్ని పడగొట్టేది. అది గుర్తుపెట్టుకోండి మీరు అందరూ. ఇక్కడ పడిపోతాం అంతే. ఈ రెంటిని గెలిచామనుకో, నిన్ను ఎవరు కూడా ఏం చేయలేడు. ఎవరి వల్ల కాదు, నిన్ను ఏం కదిలించడానికి కూడా వల్ల కాదు. 2 రోజులు ఇంట్లో బియ్యం లేకుండా చేస్తాడు. 3వ రోజు వచ్చేది వారం ఆదివారం. ఇటు వాళ్ళేమో బియ్యం కట్ట సరిపోయినంగా కూలి, ఇటు పక్కేమో మోకాల మీద కూర్చొని ప్రార్థన చేస్తే పోయి కూడా 10 రూపాయలు 20 రూపాయలు వేసి రావాలి. ఒక్కవారం పోతే వారం మొత్తం కట్ట తెచ్చుకొని బియ్యం తినొచ్చు, వచ్చే వారం ప్రార్థన పోవచ్చు అనిపిస్తుంది నీకు. అంతే, ఎవరికైనా నీకైనా అందరూ అంతే. ఎందుకు చెప్తున్నానంటే, ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో దాన్నంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా ఏమన్నాడు? ప్రార్థన పోతే ఖాళీ కడుపుతో పండుకుంటావు, పనికొస్తే సమృద్ధిగా బిర్యానీ తింటావు. ఇప్పుడు ఏడికి పోతావు? ఖాళీ కడుపుతో పడుకుంటావా? నా కోసం కాకుండా పిల్లల కోసమని యేసయ్యా ఏమనుకోవద్దని. నాకు నిజంగా వాళ్ళని చూస్తే వాళ్ళ నవ్వుతుంది అంట. పొద్దున కూర్చొని ఒక్కసారి నన్ను క్షమించయ్యా, రేపు వారం నుంచి తప్పిపోతే అప్పుడు అడుగు. రేపు వారం నుంచి, ఈ వారమే లేదు, రేపు వారమే నుంచి వస్తుంది. రేపుదా బతుకుతావా? రేపుదా బతుకుతావా? ఇప్పుడు ఏం జరిగిందంటే, ఎదిరించుచు వచ్చి ఆడ కూర్చున్నాడు, లోపల కూర్చున్నాడా? ఇప్పుడు చెప్ప, లోపల కూర్చుండా? వాక్యం చదవండి. లోపల కూర్చోడాడు అంత మంచి, అంత సింపుల్ వాడు మనలాగా. చదువు అన్నమాట. మత్తయి సువార్తలో అంటాడు. మీరు ఆడకుండా కొద్ది సమయం మత్తయి సువార్త ఏమైనా చూడండి. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదని అనుకొని ఆ ఇంట ఎవరు లేక అది ఊడ్చి అమర్చి ఇండుట చూచి, అమ్మయ్యా ఖాళీ గుడిందని చూచి, ఇప్పుడు మళ్ళా
వెళ్ళి ఇంకా 7 పట్టకొస్తాను. ఎందుకు? కొంచెంసారి నేను ఒక్కడి ఉంటే వాడు వచ్చి నన్ను పాడుతోడాడు. ఇప్పుడు మనందరం పదం రండి, ఇప్పుడు 10 మంది ఉన్నాము, ఏం చేస్తాడో వచ్చి. ఇప్పుడు నేను ఒక్కడిని కొట్టినోడికి ఎవరన్నా నువ్వు ఇంటికి వచ్చి ఏం చేస్తావు? మీ ఇంట్లో వాళ్ళ 10 మందిని తెలుసుకుని రాగా చూసుకుందామంట పోయి. ఈడేమనుకుంటానంటే పోయమ్మ ఇంకా కొడితే పోయిండే పారిపోయినాను, పారిపోలా పోయి బలగాని తెచ్చుకొని పోయిండు. ఇప్పుడు ఈడేం చేసిండు? పారిపోలా పోయి తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యాలను పట్టుకొని వచ్చాడు. ఇంతకుముందు అబద్ధాలే, ఇప్పుడు దొంగతనాలు, బూతు మాటలు, మద్యపానము, వ్యభిచారము, కాముకత్వము, దురాశ ఇవన్నీ వచ్చాయి. ఇంతకు ముందే మంచిదాని, ఇప్పుడు ఎంత దరిద్రంగా తయారైనవో 7 దెయ్యాలు పట్టేవిగా. ఇంతకుముందు ఇంటికి వస్తే పువ్వాన పెట్టేదాన్ని, ఇప్పుడు వేసుకొని తింటే తిని లేకపోతే లేవు, సత్యస్థానం లేకపోతే లేదు, ఇంటికి వస్తేనా లేకపోతే లేవు, నువ్వు చచ్చినా కూడా మునమైన, నువ్వు చచ్చినా కూడా పడుచుకోను. ఏంటి ఇంత గీరంగా తయారైపోయింది? పట్టింది దెయ్యాలంటే అది వరకు ఒకటే, ఇప్పుడు 7 పట్టినాయి అంట. 7 ఇది ఒకటి మామూలు సినిమా, 8 అంటే మామూలు సినిమా. మొత్తము 7 అంటే వారానికి ఒక దెయ్యం లెక్కన 7 రోజులు అంటే 7 రోజులకు ఒక దెయ్యం లెక్క చేస్తాం. ఒక రోజు ఒకలాగా ఉంటుంది, ఇంకొక రోజు ఇంకొకలాగా ఉంటుంది, ఇంకొక రోజు ఇంకొకలాగా ఉంటుంది, ఏ రోజు ఖాళీ ఉండదు. మర్చిపోయి ఆదివారం ప్రార్థన పోదాం అంటే నాకు ప్రార్థనకు రావాలంటే ఇష్టం లేదు. మధ్య ప్రార్థన నచ్చలా, నాకు అసలు నచ్చదు ప్రార్థన, ఏదో మోమాటం కోసం వస్తున్నా. నీకు ఆయనకు నచ్చిందా? నీకు ఎప్పుడైనా నచ్చిందా? వీడికి వచ్చినందుకు ఆలోచించి పాస్టర్ గారు నా గురించే చెబుతున్నట్టు నీ గురించి చెప్పడానికి ఆయనకి ఏమన్నా ఎట్లే రాసుకుని వచ్చిండా? నీ గురించే చెప్పాలా, దేవుడికి దెయ్యం గురించి చెబుతుండు, అన్ని నీలో ఉన్నాయి కాబట్టి నీకే అనుకుంటున్నా. పెద్దోడు అన్నట్టు పచ్చగా మర్రాడు కంట లోకమంతా వీడికి పట్టింది అట్లాంటి తెలితే అన్నీ అంటాడు. నాలో ఇవి ఉన్నాయి, నేను కూడా ఎట్లా పడుచుకోను, నాకు కూడా ఎలా కూడా ఉంది, కరెక్టే, నీకు సరిపోతాయి అన్నీ. అర్థం కాదు. దేవుడు అన్నాడు 7 తీసుకొస్తానంటే వీడు బయటికి పోగానే ఇప్పుడు అంటున్నాడు అమ్మయ్య వాడు పోయాడు, ఇప్పుడైనా లోపలికి రానిస్తుందేమని. ప్రకటన గ్రంథం 3:21 వచ్చిన ఒకసారి చదవండి. నేను జయించి నా తండ్రితో కూడా 3:20 చదవము. లేకపోతే ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తలుపు తట్టుచూ ఉన్నానన్నాడు. ఏం తడుచున్నాడంట? ఎలా తట్టుచున్నాడు? ఇప్పుడు చెప్పాలి, ఎలా తడుచున్నాడు? ఎలా తడుచున్నాడమ్మా? కాలింగ్ బిల్ల, లింగ్ 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 గిల్ 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 అనే బిల్ల ఎలా తడుచున్నాడు అక్క? తడుపు చెప్పాలి మీరు. ఇంటిలో 6-7 గంటల తర్వాత అంతకేదో సంగటో లేకపోతే అన్నం చేసుకొని తిని ఆ పల్లెంలో వేసుకొని కలుపుతూ ఎదురుగా సీరియల్ పెట్టుకుంటుంటే ఇక్కడికి వచ్చి యేసు ప్రభు వారు మీ అందరినీ కూడా దీవించాలి, ప్రార్థనకు తరలి రమ్మంటుంటే అది నాది కాదు, పిలుస్తూ ఉన్నాడు. ఎలా పిలుస్తున్నాడు? యేసు క్రీస్తు నిన్ను పిలుచుచుండే రారండి ఓ జనులారంటే నన్ను పిలవట్లేదు అని కూర్చున్నాం. అది తలుపు తట్టడం అంటే. మీరు అనుకుంటున్నారా నాకు తలుపే లేదు నన్ను తట్టడం అనుకుంటున్నామేమో. ప్రార్థన జరుగుతున్నా కూడా ఇంటిలో లెక్క లేకుండా సీరియల్, సినిమాలు, నీ ఇష్టం వచ్చినట్టు పని బాటలు ఉన్నావంటే తలుపు తీయను అని అర్థం. తీయడం ఎందుకు తీస్తావు? లోపల ఇంకొకటి ఉంటే అసలు తీయవు, ఆల్రెడీ తలుపు తీయవు. ఏమంటారు తెలుసా? ఇదిగో తలుపు తట్టుచూ ఉన్నాను, నా స్వరము విని. అదేనా? ఎవడైనను స్వరము విని. స్వరము ఏమినానంట? పిలుస్తున్నాడు. ఏమంటున్నాడు? ఏమంటున్నా? సర్వలోక నివాసులారా. మా 2 అయింది, ఆకలి టైంలో నిద్ర లేదమ్మా, మరీ కొరక కడుపులో వెనకడ పాకులు ఆడుతుంటే కళ్ళకు నిద్ర వచ్చిందంటే మామూలు విషయంగా తెలుసా? సర్వాధికారిని కీర్తించేదం రారండి అని పిలుస్తుంటే పోయావు ఓ పెట్టు ప్రార్థన. వెనక్కి పని బాటలేదంటుంది, ప్రతి వారం వచ్చేటట్టు. ఆయనకు పని బాటలేవు కాదు, ఆయన్ని వెనకుండా ఒక ఆయన పంపిస్తున్నాడు, పో 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 అని వచ్చి పిలుస్తుంటే రావటంలా, వినటంలా, స్వరము విని తలుపు తీయటంలా. ఇప్పుడు ఈడు వచ్చాడు. ఎంతమంది వేసుకొని వచ్చాడు? 7 వేసుకొని వచ్చాడు. ఆ 7 రకాల దెయ్యాలు ఇల్లులోనికి వచ్చి ఏమనంటే ఇదిగో తలుపు తీస్తామంటే
వద్దయ్యా, పోయినసారి ఆ చిన్న తప్పు చేసినందుకే ఇప్పుడే 10 మందిలో తలెత్తుకోకుండా పోయినా, ఈసారి తలుపు నీ మొఖాన వచ్చి తప్పు చేసావు అన్నాన్ని మొఖం మీద అందాపా అని ఏడుచు కూర్చున్నా. వచ్చి నువ్వేగా తప్పు చేసిందంటే, నేను తప్పు చేసినా, నువ్వు చేయలేదా, మీ నాన్న చేయలేదా, మీ అమ్మ చేయలేదా, ఏది నిన్నోటితో నువ్వు అమ్మ వాళ్ళతో పెట్టుకుంటే అవసరం లేదు, ఈ ఊరి పాప వాళ్ళు పోతారు, మనకెందుకు మాట్లాడటమే అనుకుంటున్నారు వాళ్ళతో. అంటే నోటి మీద పళ్ళు రాలగొడతాను అంటున్నారు. ఇది ఊరికి అసలు మాట్లాడేవాళ్ళు కాదు. అవునులే, ఆ మాట అన్నారులే, మా మాటంలే, బయటకు పోతే సిగ్గుకుంటుందిలే, చేశానులే, ఇది ఊరికి అట్టండి. ఇప్పుడు లెక్క లేకుండా పబ్లిక్గా తిరుగుతున్నా. ఎంత తప్పు చేసుకోడక, బైక్ వేసుకొని శుభ్రంగా తిరుగుతాను, ఎంత పాపం చేసుకోడక. ఏంటంటే ఆల్రెడీ 4 పట్టింది, 8 దెయ్యాలు. ఇది వరకు ఒక్కటే, ఇప్పుడు 8 ఉన్నాయి. ఇంకెవరు నన్ను ఏం చేయలేరు. ఇప్పుడు వస్తే ఇప్పుడు ఏమంటారు తెలుసా, ఎక్కడి నుంచి అమ్మకం 10 మందిని పిలుచుకొని పోయి ముందు రారా చూసుకొని ఇప్పుడు అంటాడు. ఇందాకేంద్ర పారిపడి ఇప్పుడు రమ్మంటున్నాడంటే వెనక 10 మందిని చూసుకుని కదా బాలమ్మ. ఇందాక ఒక్కడు కాబట్టి ఉడికెత్తాడు, ఇప్పుడు 10 మంది. ఏమన్నాడు, తనకంటే చెడ్డవైన 7 దెయ్యములను వెంట పెట్టుకొని మొత్తము వచ్చి లోపల నిలబడతాడు. ప్రారంభంలోనన్నా కొద్దిగా బాగున్నాడు ఈ విశ్వాసి ప్రార్థనకు వచ్చేటప్పుడు. ఈ మధ్య కొద్దిగా మానుకున్నాడు. ఎంత తగలపడి వచ్చాడంటే పట్టింది దెయ్యమంటాడు. దెయ్యాలు పట్టాయి. ఇంతకుముందు దెయ్యం అయితే ఇప్పుడు దెయ్యాలు. ఇప్పుడు సాడీలు చేస్తుంటారు, మోసాలు చేస్తుంటారు, అన్యాయాలు చేస్తుంటారు, అక్రమాలు చేస్తుంటారు, పాపాలు చేస్తుంటారు. ఇంకా వీళ్ళకి అద్దు ఆపలేదు. ఎవరైనా ఏమైనంటే అప్పుడు అడేవరైనా తెలుసా, వాని మొదటి స్థితి కంటే కడపటి స్థితి చెడ్డదగును. ప్రార్థన పోకముందే మంచిగా ఉన్నారు, ప్రార్థన పోయి ఎంత చెడిపోయినారు. ప్రార్థన పోయి చెడిపోతారు అక్క చెప్పండి. ప్రార్థన పోయి చెడిపోలే, ప్రార్థనకు వచ్చి దేవుణ్ణి బయట పెట్టి దెయ్యాలు ఏరిట్టు పెట్టుకుని పాడైపోయారు. వీడిని బాగు చేయటము ఎవరి వల్ల కాదు, మన వల్ల కాదు, ఏసే వల్ల అవుతుంది. అవసరమైతే ఎర్రగొనికైనా కూర్చోబెడతాడు. మళ్ళా ఎర్రగొనుగుతాడు. ఏమి ఎర్రగొనుగుతాడు మీకు కూడా తెలియదు అంటారు. ఎమ్మటే ఏదంటే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, నీతో నాతో బైబిల్ చెప్తున్నమాట. దెయ్యం మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఈరోజు మనం బాగుపడ్డాం. మళ్ళా కోరికలని ఆశలు మన ముందే చేసి పెట్టాడు. హగ్గాయి గ్రంథం 2 తర్వాత ఇంటికి చదువుకోండి. వాడు గాలము వేసి ప్రతి ఒక్కరిని లాగుతున్నాడంట. ఏం వేసాడంట? గాలం. తెలుసా మీకు గాలం ఎవరికన్నా? అందరూ మన దగ్గర వాళ్ళమే కాబట్టి ఎక్కువ శాతం మాకు మీకు అలవాటు ఉన్నట్టు ఏంది మాటలు. గాలం తెలుసుగా? గాలం ఎంత చేపలు పడతాయి తమ్ముడు? నిజం చెప్పండి, నిజం చెప్పండి. గాలం ఎంత చేపలు పడతాయక్క? పడవక్క. అమ్మాన్ ఎర్రయ్యాలి. గాలానికి వస్తాయి చేపలు. ఎర దానికి ఎర. అలా వానపాముడు కానీ గోధుమ పిండిని కానీ గుచ్చితే ఆ ఎర కోసం వస్తాయి కానీ గాలం కోసం రావు. అదే మరి ఇప్పుడు మనం గాలం ఒక్కటే ఎట్లా వాడు ఎరేసాడు. ఆ ఎర ఏంటిది? అదే ఎర. ఏందా ఎర? డబ్బు పిచ్చని ఎరేసాడు, వ్యభిచారం అని ఎరేసాడు, సీరియల్ సినిమాలని ఎరేసాడు. అదేసి లాగేసుకుని వాడు గుర్చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు వల్ల పెట్టుకున్నాడు. నువ్వు ఎంత బయటికి రావాలన్నా వాడు మోత ప్రీతిని వచ్చేది, లేకపోతే రావు. అప్పుడప్పుడు అంటాడు, ఈరోజు క్రిస్టమస్ పండుగ 1 గంట పోయిరా, ఎక్కువ దూరం కూర్చొని ఒప్పుకొని అంటాడు. 1 గంట వచ్చి కూర్చొని ఎంతతోటి ప్రార్థన పెట్టి నీ పాస్టర్ నీకు అలవాటు తోట రమ్మంటాడు ఇంటికాడ దళితుడు. వీరాడు దెయ్యం కాడు, వాడే కదా పర్మిషన్ ఇచ్చింది. వచ్చావు కూర్చున్నా, కూర్చున్న తర్వాత పాస్టర్ ఎక్కువ తోటి ప్రార్థన పెట్టాడంటే ఆయన ప్రార్థన పెడితే నీ చేత కదా ఏంటిది? లేచి రాస్తే అంతమందిలో పరుగు ఉండదక్క. కళ్ళు మూసుకొని నిద్రబా, కమ్మగా నిద్రమా. వాడు ఏమన్నా వాడి పని కానుతాడు. నువ్వేమనుకుంటావు? అమ్మ మళ్ళీ నిద్ర వచ్చింది చర్చిలో నిద్ర వస్తుంది అక్క. అసలు మామిడి విషయం అనుకుంటారు, చర్చిలో నిద్ర వస్తుందా? అప్పుడు నిద్రపోయి ఇంటికి పోయిన తర్వాత ఫాస్ట్ టైం ఒక చెప్పాడంటే నాకేం తెలుసు, అసలు నాకు తెలుసా ఆయన ఏం చెప్పిండు? ఎందుకు? నీకు ఎక్కద ఇంజెక్షన్. జబ్బు పోవాలంటే ఏం చేయాలి? ఇంజెక్షన్ ఎక్కాలి. ఇంజెక్షన్ ఎక్కనేది అది. ఎక్కడ వాక్యమును వింటే బాగుపడుతావు, నిన్ను నీ పని చేసి పాల్పడుతుంది. అందుకని ఇక్కడ అదే చెప్తున్నారు తెలుసా, గాలం వేసి గుచ్చి లాగేస్తున్నాడు. ఆ గాలానికి ఎరబెట్టాడు. ఈరోజు మనకేనమ్మ ఎరలు. యేసు ప్రభు నమ్ముకున్న మనకే ఎరలు, మనకే ఆశలు చూపెడుతున్నాడు, మనకే కోరికలు చూపెడుతున్నాడు. రా
వచ్చి నన్ను స్వతంత్రించుకోమని పిలుస్తున్నాను. యేసయ్య అంటున్నాడు, వద్దమ్మా, వెళ్ళొద్దు. అదేంటిది? ఆశల వలయం అనేది నిప్పులు కుంపటి. పోయేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ కొన్ని రోజుల తర్వాత ఎందుకు వచ్చానని ఏడ్చే రోజు వస్తుంది. వెళ్ళొద్దు బిడ్డ అని పిలుస్తుంటాడు. కానీ నీకు నచ్చదు, వెళ్ళిపోతావు. సంసోను దెలీలా దగ్గర పోయిన తర్వాత పట్టుబడ్డాడు తీసుకెళ్ళి ఎక్కడ వేశారన్నా తెలుసా? ఫిలిష్తీయుల యొక్క దేవతల గుళ్ళో కూర్చోబెట్టి ఆ రిమ్మోని గుడిలో పెడితే ఇప్పుడు ఏం చేశారు తెలుసా? కళ్ళు 2 బీకేశారు సంసోని. గాడిద దవడేమికి తీసుకుని ఎంతమందిని చంపిండు? 1000 మందిని చంపినోడు బంధాలతో బంధిస్తే కళ్ళు బీకేస్తుంటే ఏం చేయని చేతగాల. ఎందుకు? ఆమేన్. ప్రార్థన అనే బలం నీలో పోతే నువ్వు ఏ దెయ్యం కాడని కూర్చొని ఎవరిని అంటావు? ఆ బలం ఉంటే, అమ్మో టైం అయింది, ఇంట్లో పోయి ప్రార్థన చేయాలి, నా భర్త పిల్లలు స్కూల్కి వెళ్ళారు, పనికి వెళ్ళారు, క్షేమంగా రావాలని పోయి ప్రార్థన చేయాలని ఉంటుంది. ఇప్పుడు అది లేదుగా, బలము, ఆ ఇంట్రెస్టే లేదుగా, ఇంకా కూర్చో. అందుకే బలం పోయింది, బలహీనత వచ్చింది, కళ్ళు 2 పీకేశారు. ఇప్పుడు మళ్ళా ఏడుస్తున్నాడు. చివరి స్థితి, కళ్ళు బీకేసి తిరగలు ఇసురుతుంటే వాళ్ళ దేవత గుళ్ళో కూర్చోబెడితే సిగ్గుతో అంటున్నాడు, ప్రభువా ఈ ఒక్కసారి నన్ను బలపరచయ్యా, ఈ ఒక్కసారి బలపరచు, నేను తప్పు చేశాను, నేను పాపం చేశానని మొరపెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు బలమిస్తే ఆ 2 గుడి కమ్మీలు తీసేస్తే ఆ గుడి బడి ఆయనతో 3-4 వేల మంది చచ్చిపోయారు. దేవుడు నిన్ను మళ్ళా దర్శించేవాడు. కానీ నువ్వు మాత్రం పశ్చాత్తాపడి ఒప్పుకోవాలి. ఈరోజు ఒప్పుకో, పశ్చాత్తాపడు. అయ్యా నేను ఈ తప్పు చేశానయ్యా, నేను విడిచిపెట్టి ఎన్నో వాటి కోసం పరుగులు తీశానయ్యా, లోక ఆశల కోసం పరుగులు తీశాను ప్రభువా. ఈరోజు వాక్యం మీద ఉన్న ఆశ సచ్చి లోకం మీద ఆశలు పెరిగిపోయాయి. దేవుని మీద ఉన్న ఆశ సచ్చి మనుషుల కోసం ఉరికే పరిస్థితి వచ్చింది. నన్ను క్షమించమని ప్రార్థన చేయి. 7 దెయ్యాలు పట్టినా 80 దెయ్యాలు పట్టినా మళ్ళా దేవుడు తీసేస్తాడు, ఖచ్చితంగా తీసేస్తాడు. కానీ నువ్వు నేను చేయాల్సింది పశ్చాత్తాపంతో ఆయన ప్రార్థన చేయాలి. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును. కాబట్టి మొదటి స్థితి కంటే కడపడి స్థితి చెడ్డగా ఉంటే చివరి అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. సంసోనుకు చివరి అవకాశం ఇచ్చాడు, ప్రార్థన చేశాడు, దేవుడు దర్శించాడు. నీకు నాకు చివరి అవకాశం ఇస్తున్నాడేమో. ఒకవేళ నువ్వు అలాంటి పరిస్థితిలో ఉంటే ప్రార్థన చేయి. లేదు నేను బాగానే ఉన్నాను అనుకుంటే అపవాది ఎక్కడ నిన్ను పాడు చేయకుండా ఉండటానికి ప్రార్థన చేయి. ఎందుకంటే వాడి గురి అంతా మనమే. వాళ్ళని అసలు పడుచుకోరు, మనమే చింత, మనకే వచ్చి పిలుస్తుంటారు. మనల్ని ఆదివారం వస్తేనే నీకు లేనిపోని సమస్యలన్నీ నీ ఇంట్లో, ఆదివారమే లేనిపోని పనులన్నీ. ఏ రోజు దాడు చికెన్ వద్దంటే ఈ రోజు తెచ్చి పెడతాడు. వండుతావా సత్తావా, భర్త మాటినాడా దేవుడి మాటినాడా, రెండింటి మధ్య ఎరకపోయి ఈ ఊరికైతే భర్తకే కాంప్రమైజ్ అవుతామని చికెన్ వండి చేసేలోపు ఆ వాసన బాగుందిగా 2 ముక్కలు తిందాం అనుకుంటా, ఇంకెట్టా తినాలి, ప్రార్థన బాగుందేమని ఇంటికి పడుకొని నిద్రపోతాం. కాబట్టి ఈరోజు పశ్చాత్తాపడదాం, అడుగుతాం. నా పరిస్థితి, మీ పరిస్థితి, నా పరిస్థితి, మన పరిస్థితి మనకు తెలుసు కదా. ఇదివరకు ఎలాగున్నాము, ఇప్పుడు ఎలాగున్నాము. ఇదివరకు కంటే ఇప్పుడు నీచంగా ఉంటే ఇప్పుడు ప్రార్థన చేసి దేవుడిని అడుగు. ఈ రోజు నుంచి ప్రభువా ఇక నేను ఎన్నటికీ కూడా వెనుక వాటిని మరిచి ముందు కోసమే వెళ్ళిపోతాను, ఎన్నటికి వెనుకోట వైపు వెళ్ళను, నాలో ఉన్నవన్నీ తీసేసుకుంటానని ప్రార్థన చేద్దాం. అందరు కూడా ప్రార్థన కొరకు సిద్ధపడదాం.